రవి ప్రకాష్ సిలికానాంధ్ర ఆసుపత్రి కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. అనకాపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పుట్టిన బయ్యవరం దగ్గర కాలేజీ బస్సు వచ్చి ఈ కొనడంతో కారులో వెళ్తున్న 10 మంది అయితే అక్కడికి పడిపోయి ఇంట్లో చనిపోవడం జరిగింది. అసలు ఏం జరిగిందో ఎంతమంది ప్రత్యక్ష సాక్షున్నారు. అసలు ఏమైంది, మీరు ఎక్కడికి వెళ్తున్నారు? పెంజొత్తు నుంచి సీతాపురం వెళ్తున్నామండి. దేవుడి గుడికి వెళ్తున్నాము. ఇక్కడ దాకా టిఫిన్ చేస్తుండగా బస్సు ఉద్దేశం 7 ఉన్నాము. 5 బస్సులో వస్తున్నాం, 2 బైక్ మీద వస్తున్నాము. వచ్చి టిఫిన్ కోసం ఆల్రెడీ పాగు నుంచి వెయిట్ చేస్తున్నాం. అక్కడ పాగు నుంచి అక్కడ ఉన్నాం, అక్కడే ఉన్నాము. సడన్గా మేము 2 మినిట్స్ వెళ్ళిపోతాం. వెళ్ళిపోయే టైంకి సడన్గా ఎల్లో కలర్ బస్సు, కాలేజ్ బస్సు, అది షూర్గా అది పెద్ద బస్సు, అది మేబీ అవంతిక కాలేజ్ లాంటి బస్సులో ఉండేది. ఎల్లో కలర్ కాలేజ్ బస్సు అది సడన్గా ఉద్దేశం మాతో పాటు బైకర్స్ కూడా ఉద్దేశించారు. ఇంకా షాపులు కూడా, టీవీ షాపులు వాళ్ళు కూడా మనసు అయితే మొత్తం అన్నీ కూడా ఎగిరిపోయింది. అంటే చాలా ఫోర్స్గా వచ్చిపోతుంది. నార్మల్గా బ్రేక్ ఫెయిల్ అట్లా వచ్చింది. ఫాస్ట్గానే వచ్చింది. ఎందుకంటే ఎగిరిపోయాము. అందరూ కూడా ఉన్న ప్లేస్లో ఎక్కడ పక్క పడిపోయాము. బాబు మీదకి టైర్ ఎక్కేసాం. ఇంట్లో మనుషులు పూర్తి టైర్ ఎక్కేసాం. నేను చాలా సీక్రెట్ ట్రై చేసాను. హాస్పిటల్ తీసుకొచ్చాను. మీ కార్లు వెళ్తాం, కారు ఒక బైక్ మీద వెళ్తాం. ఇంకా నాకు అనిపించదు, ఎనిమిది డ్రాప్ అయిపోతుంది. వాళ్ళు కార్లు వెళ్తారు, 5 కార్లు వెళ్తున్నారు. 2 బైక్ వస్తున్నారు. మా ఫ్యామిలీ అంటే వీడు మొత్తం అందరికీ 7 డ్రైవర్తో కలిపి 5 కార్లు ఉన్నాము. 2 బైక్ మీద వస్తాం. పక్కన ఆగున్నాం కదా, బాగా నుంచి ఆగున్నాం. టిఫిన్ చేసేసి 30 నిమిషాలు బయలుదేరిపోతున్న టైంలో బైక్లో దొరికేస్తాం. బస్సులో ఎవరైనా దిగారా? స్టూడెంట్స్ ఉన్నారు. బస్సులో స్టూడెంట్స్ దిగుతూనే ఉన్నారు. కాలేజీలో స్టూడెంట్స్ దిగుతూనే ఉన్నారు, కానీ ఎవరు రెస్పాండ్ అవ్వలేదండి. అసలు కనీసం అంత అయిన తర్వాత కనీసం దిగి హెల్ప్ చేయడమో, లేదంటే పిల్లల్ని ఏదో సేవ్ చేయాలి కదా. అంతమంది చిన్నపిల్లలు కూడా కాదు కదా. నవంతిక కాలేజ్ అంటే చిన్నపిల్లలు అయితే కాదు, పెద్ద పిల్లలే. కనీసం ఆ స్కూల్ కాలేజీలో అంత సెన్స్ కూడా నేర్పట్లేదా, అంత ఇది కూడా చెప్పట్లేదా వాళ్ళ పిల్లలకి? కాలేజీలో కనీసం హెల్ప్ చేయడానికైనా నేర్పుతారు కదండి. కాలేజ్ అన్న తర్వాత కనీసం హెల్ప్ చేయడానికి కూడా రాలేదండి. అప్పుడు హెల్ప్ చేయడానికైనా కనీసం రావాలి, వచ్చి హెల్ప్ చేస్తే నాకు చాలా కొద్దిగా ఆనందం అనిపిస్తుంది. కనీసం వచ్చి కిందకు వచ్చి హెల్ప్ చేశారు అందరికీ అని చెప్పేసి. కనీసం ఒకరికి కాకపోతే ఒకరికైనా హెల్ప్ చేయాలండి. అక్కడ హెల్ప్ చేసేది అయితే ఎవ్వరు చేయలేదు. ఎప్పుడు రోజు అక్కడ మనుషులు పడి ఉంటే వాళ్ళ మీద నుండి ఎక్కి వెళ్ళిపోతున్నారు, కానీ వాళ్ళని హెల్ప్ చేసేది అయితే కనిపించలేదండి. వెళ్ళి పక్కన వెళ్ళి నుంచొని బొమ్మల్లా నుంచొని చూస్తున్నారు. టిఫిన్ కోసం అని చెప్పేసి ఆగారండి. టిఫిన్ కోసం అని చెప్పేసి మా నాన్నగారు కూడా అందులోనే ఉన్నారు. టిఫిన్ కోసం అని చెప్పేసి ఆగి ఇంకా 10 నిమిషాల్లో బయలుదేరతారు అనగానే ఇది డైరెక్ట్ గా వచ్చి ఇలా గుద్దేయడం జరిగింది. పూర్తిగా చూసుకోవచ్చు. ఒక బాబు కనీసం ఒక టిఫిన్ చేద్దాం 10 నిమిషాలు ఆగితే అనుకోని విధంగా బస్సు రావడం, గుద్దేయడం, పూర్తిగా చెల్ల చెదురుగా పట్టడం. పూర్తిగా చూసుకుంటే గాయాలైన అనకాపల్లి ఎన్టీఆర్ హాస్పిటల్ తీసుకొచ్చారు. బాబు ఇల్లు చనిపోవడం జరిగింది. ఈ ప్రమాదంపై పూర్తిగా పోలీసులు కూడా సీరియస్ గా ఉన్న పరిస్థితి ఉంది. నాయుడు RTV అనకాపల్లి నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.